అందరికీ నమస్కారం. ఈరోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లడానికి ప్రణాళికలు వేస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శన మీ మనసుకు అపారమైన శాంతిని, శక్తిని ఇస్తుంది. ప్రయాణాల ద్వారా కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు, అనుభూతిని పొందుతారు. వ్యాపారపరమైన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వారి నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. ఈరోజు మీరు పూర్తి ఆనందంతో, ఉత్సాహంగా ఉంటారు. ప్రతి పనిలోనూ విజయం మీలో సంతోషాన్ని నింపుతుంది. ప్రేమ సంబంధాలలో అనుకూలమైన రోజు. మీ భాగస్వామితో శృంగారభరితమైన క్షణాలను గడుపుతారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి బంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామితో కలిసి మధురమైన క్షణాలను ఆస్వాదిస్తారు. మత్స్య పరిశ్రమ ద్వారా మీకు మంచి లాభాలు వస్తాయి. మీ చేపల పెంపకం విజయవంతమవుతుంది. స్నేహితుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. వారితో గడిపే సమయం ఆనందాన్నిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు లేదా పూజలు నిర్వహించడం వల్ల శాంతి, సామరస్యం నెలకొంటాయి. కుటుంబంలో సానుకూల వాతావరణముంటుంది. మీరు ధైర్య సాహసాలతో సవాళ్లను ఎదుర్కొంటారు. మీ సంకల్ప బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నాటకాలు, డ్రామాల రంగంలో మీ ప్రతిభ ప్రదర్శిస్తారు. ప్రేక్షకుల అభిమానం పొందుతారు. గృహ అలంకరణ లేదా మరమ్మతుల పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. మీ పై అధికారికలు మీ పనితీరును మెచ్చుకుంటారు. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు పొందే అవకాశం ఉంది. బీమా పాలసీల ద్వారా ప్రయోజనం పొందుతారు. భవిష్యత్తు భద్రత కోసం కొత్త పాలసీలను తీసుకోవడానికి ఇది మంచి సమయం. మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీ ప్రణాళికలు ఫలవంతమవుతాయి. మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన గడియలు గడుపుతారు. ఇంట్లో ప్రేమ, ఆప్యత వెల్లివిరుస్తాయి. భవిష్యత్తు సాంకేతికతలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ లాభాలు పొందుతారు. కొత్త ఆవిష్కరణలు చేస్తారు. ఈ రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. మీ వృత్తి జీవితంలో మంచి అభివృద్ధి ఉంటుంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. వర్క్షాపులలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ నైపుణ్యాలు పెరుగుతాయి. దివ్య చింతనతో మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం ద్వారా నూతన శక్తిని పొందుతారు. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. శివాలయాన్ని దర్శించడం ద్వారా మంచి జరుగుతుంది. శివలింగానికి అభిషేకం చెయ్యండి. రాజకీయ రంగంలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రజాదరణ పెరుగుతుంది. ఆర్థికంగా ఈ రోజు మీరు మంచి లాభాలను పొందుతారు. ఊహించని ధనలాభాలు మిమ్మల్ని సంతోషపరుస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతంగా రూపొందిస్తారు. మీ లక్ష్యాలను సాధించడానికి దృఢమైన మార్గమేర్పడుతుంది. మీరు చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త ప్రదేశాలను సందర్శించి ఆనందిస్తారు. మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు. మీ మాటలు చాలా మందిని ప్రభావితం చేస్తాయి. సముద్ర సంబంధిత వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ప్రయాణాలలో అంతరాయాలు ఏర్పడవచ్చు. మీరు తెలివిగా వ్యవహరించి పెద్ద గొడవలను కూడా జరగకుండా నివారిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. మీ సంకల్పం బలపడుతుంది. అనుకున్న పనులను పూర్తి చేయడానికి దృఢ నిశ్చయంతో ఉంటారు. నాట్యంలో ప్రతిభ ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. మీ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో లోపాలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. గతంలో మీరు చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఇతరులు మీ తప్పులను మన్నించి ముందుకు సాగుతారు. పుస్తకాలు లేదా పఠనం వల్ల మీకు కొత్త జ్ఞానం లభిస్తుంది. మంచి ప్రేరణ పొందుతారు. చదివిన విషయాలను సులభంగా గుర్తుంచుకోగలుగుతారు. సామాజిక సేవకు మీరు అంకితం చేసిన సమయం ఇతరులకు గొప్ప సహాయం చేస్తుంది. మీ సేవా తత్పరతకు సమాజం నుండి గౌరవం లభిస్తుంది. వ్యాయామం చేయడానికి ఈ రోజు సరైన సమయం దొరకదు. శరీర దృఢత్వంపై దృష్టి పెట్టడంలో మీరు విఫలమవుతారు. మీ జీవన శైలిలో మంచి మార్పులు వస్తాయి. ఆరోగ్యకరమైన దినచర్యను పాటిస్తారు. కార్యాలయంలో మీరు సహోద్యోగుల నుండి సహకారాన్ని పొందలేరు. మీరు పూర్తి చెయ్యవలసిన పనులు ఆలస్యమవుతాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడుతాయి. సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. ఇన్నోవేషన్ రంగంలో మీరు కొత్త ఆవిష్కరణలు చేస్తారు. మీకు గుర్తింపు లభిస్తుంది.
మీ సంక్షేమం కోసం మీరు తీసుకునే చర్యలు ఫలవంతమవుతాయి. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు అవకాశాలు రావు. పాత పద్ధతులనే అనుసరించాల్సి వస్తుంది. స్టార్టప్లలో మీరు విజయం సాధిస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కౌన్సెలింగ్ కోసం వచ్చే వ్యక్తులతో మీరు సమర్థవంతంగా మాట్లాడలేరు. మీ సలహాలు నిరుపయోగంగా మారుతాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం లభిస్తుంది. టెక్నాలజీ సహాయంతో మీ పనిని మరింత సులభతరం చేసుకుంటారు. ఈ రోజు మీరు సమయాన్ని చక్కగా నిర్వహించుకోగలుగుతారు. నిర్ణీత గడువులోగా అన్ని పనులను పూర్తి చేస్తారు. మీరు చేసే రచనలు, కూర్పులలో స్పష్టత, అద్భుతమైన శైలి కనిపిస్తుంది. మీ రచనా నైపుణ్యాలు ఇతరులను ఆకర్షిస్తాయి. స్వచ్ఛంద సేవలో పాల్గొనడం ద్వారా మానసిక సంతృప్తి లభిస్తుంది. మీ దాతృత్వం సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. వ్యవసాయదారులకు ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. పంట నష్టాలు జరగవచ్చు. ఈ రోజు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కలవరపెడతాయి. ఆహారం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. జల వనరుల నిర్వహణలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. జల సంరక్షణకు కృషి చేస్తారు. మీ ఇంట్లో శాంతి, ప్రశాంతత నెలకొంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. స్వీయ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. పశుపోషణ రంగంలో మీకు ఆదాయం పెరుగుతుంది. పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నప్పటికీ తగిన గుర్తింపు లభించదు. కొన్ని సంఘటనల వలన మీ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉంది. సంగీత సాధన లేదా ప్రదర్శనలో మీరు విమర్శలు ఎదుర్కొంటారు. సంగీతం వినడం వలన కూడా మానసిక ఉపశమనం లభించదు. మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వివాహ, ఇతర శుభకార్యాల నిర్ణయాలు తీసుకుంటారు. పర్యావరణ పరిరక్షణకు మీరు కృషి చేస్తారు. ప్రకృతితో సహజీవనం చెయ్యడానికి ప్రయత్నిస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు వస్తాయి. కొత్త పంటలు వెయ్యడానికి ప్రణాళికలు రచిస్తారు. ఆటోమేటర్ ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.